అడవి చూస్తే భయం వేస్తుందిరా. వామ్మో ఈ టైంలో పాట చూడు మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీస్ ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నవ్వుతున్నారు. ఇదిగో వనభోజనానికి కూర్చొని గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్లు వేసి ఫ్లాగులు కట్టాము. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. ఉండవా అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటాయి సూర్యబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళాలి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకోవడానికి మేము ఉంటామని గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. ఈ మాత్రం జంగల్కే భయపడతారు భయ్. లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది లైట్ ఐటమ్ తీసుకోవడానికి మీ ఛానల్ తీసుకోవాలి. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావులు టెన్షన్ ఎక్కువ ఉందిరా. పాముల కన్నా పుల్లు డేంజర్. నువ్వా ఎలుగుబెట్టి అనుకున్నాను. సూర్యబాబు నేను వెళ్తాను రా. ఎక్కడికి? డేంజర్ లో ఉందిరా. మనం అంతకన్నా డేంజర్ లో ఉన్నాం. వెళ్ళపోతే వాడు అమ్మని చంపేస్తాడు. అమ్మాయి నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. వెళ్ళకపోతే అమ్మకి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. బతికుంటే మేనేజ్ చేస్తాం. తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా చూసుకోండి. ఓకే దీంతో పాటు వీటి ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లా? నువ్వు వద్దురా, నువ్వు అసలే దుడుకు. మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెట్టావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు. నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు. నువ్వేరా. అలా కనిపించడం నా కర్మత. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగవుడ అతిమన్మధుడ. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ ఉరితీస్తావు. బెల్ట్ తో ఉరి తీయద్దు సార్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గన్ను కాదు సార్, పెన్ను. పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా. ముక్కటల్మా. ముక్కటల్మా. ఓయ్ నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు నేను మోనార్క్ని. నన్నెవరు మోసం చేయలేరు. ఎవరు? రామ్మోహన్ గారి తల్లి మీరేనండి? అవును, నమస్కారం. ఎవరమ్మా నువ్వు? ఇదేనండి. ఏది? మాడుకోండి, బంగాళండి, మాట్లాడలేదు. అది సరేనమ్మా. నువ్వెవరు? ధర్మరాజు గారు అమ్మాయినండి. ధర్మరాజా? అదే అండి, హైదరాబాద్ అండి. మనం మీకు ఫోన్ చేసి చూడండి. ఉన్నారా? కూర్చోండి. నిజంగా మీ అబ్బాయి గారు ఒక వండర్ఫుల్ మ్యాన్ అండి. ఏమిటమ్మా చూస్తున్నా? అదే ఏం లేదండి, ఏం లేదు. అబ్బాయి గురించా? వాడు స్టేషన్కి వెళ్ళాడమ్మా. అదే నేను ఆయన గురించి రాలేదండి. మాడుపడండి. చెప్పండి. ఏం చెప్పనమ్మా? ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు కదా. అవునమ్మా, నువ్వంటే ఎవరో పడ్డారటగా? అవునండి. ఏమిటోనమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒంటరిగా రోడ్డు మీద నడవటానికే భయంగా ఉంది. అవునండి. ఇంతకీ మా వాడు వాడిని పట్టుకున్నాడా? పట్టుకుపోయినా పర్వాలేదండి. అదేమిటమ్మా? ఆయన మంచోడండి. మంచోడు ఏమిటమ్మా? వాడు వస్తే రౌడీ వెధవ అవుతే నన్ను అడిగితే మగవాడు అన్నవాడు రౌడీలాగే ఉండాలండి. అప్పుడే రియల్ హీరో. ఏమిటమ్మా చూస్తున్నా? ఏం లేదండి. ఈయన కూడా వెళ్ళిపోయాడు. మా వాడు ఎప్పుడో స్టేషన్ వెళ్ళిపోయాడు. ఆయన కదండి ఈయన. ఈయనెవరమ్మా? చిన్నబ్బాయి. చిన్నబ్బాయ? అవునండి, నీ చిన్నబ్బాయి. ఓహో, మీసాలు చిన్నబ్బాయా? మీ చిన్నబ్బాయికి అంత పెద్ద మీసాలు ఎక్కడ ఉన్నాయండి?
మా చిన్నబ్బాయి కాదమ్మా, మీసాల చిన్నబ్బాయి. మధ్యలో మీసాల చిన్నబ్బాయి ఎవడండి? అదేనమ్మా నీ వెంట పడ్డాడే రౌడీ. నా వెంట పడింది మీ చిన్నబ్బాయినండి. మా చిన్నబ్బాయి అంటుంది. నాకు చిన్నబ్బాయి లేడు, పెద్దబ్బాయి లేడు, ఒకే ఒక అబ్బాయి ఇన్స్పెక్టర్. అంటే ఆ రౌడీ మధ్యలో ఆ రౌడీ ఎవడమ్మా? అంటే అంటే నీకున్నది ఒకే పెద్ద అబ్బాయి రామచంద్ర. చూడమ్మాయి, నాకున్నది ఒకే ఒక అబ్బాయి. వస్తానండి. మాట్లాడండి. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి? మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి? కామెంటరీ చెప్పి ఎదవ క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా, ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. చదా రేడియో పోయింది, వినపడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్రెడీ అవుతుంది. సుజాత గారు నా క్లయింట్. మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. 1980 సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యేసుపాదం ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏ ఏమేమిటయ్యా, శ్రీకాంత్ పోయాడు. పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా, ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు, పటౌడి, అతగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది. కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా? అయితే మన గ్రూప్ అన్నమాట. గ్రూపా? నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. నిజమా? మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వేళకులం? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యేసుపాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980? చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? April 21st. April 21st. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్కి వెళ్లాల్సిందే. అది రూలు. ప్రపంచం నుంచి పారిపోగలవు కానీ నీ నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు? రా చెబుతా. చెప్పు. చెయ్యేందుకు? నీ ఫేస్ చూసి నేను జాతకం చెబుతా. అష్టమశ నరిష్టమంతా నీ ఫేస్ లోనే ఉంటుంది.
1000 రూపీస్ ఇచ్చావనుకో మంచి ఇసుక వేసి చిచి, మంచి చక్కెర వేసి నీ జాతకం చెబుతా. అంత లేదు మరైతే 500 ఉందా? కొద్దిగా తగ్గించుకో. 200 కొద్దిగా తగ్గించుకో. 100 నిన్నైతే ఉండేది. ప్రెసెంట్ ఎంత ఉంది? 12 రూపాయలు పాలు ఉంది. శని నేను చేస్తాడు రా. కావాలంటే నువ్వు శని నానా సంఖ్యలు లాగొచ్చు. రియలీ మీ మామ కంట్రీ పోరా. మేడం నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సిగ్గు లేదు ఇవన్నీ తీస్తున్నావు రా. ఈ బొమ్మ మీదే? అవునండి. మీరే తీసుకోండి. వదినా నిన్న నేను వ్రతానికి ఫోటోలు తీసిన రీలు కనిపించడం లేదు. అక్కడ టేబుల్ మీద ఉండాలిగా. అక్కడ లేదు. ఇదిగోరా నేనే తీసాను. ఇదిగోరా. ఏమిటి అమ్మా ఇది? దీన్ని ఇలా తయారు చేసావు? నిన్న ఫోటోలు తీసావుగా, ఎలా ఉన్నాయో చూద్దామని ప్రొద్దుట తీసి చూసాను. అందులో ఒక్క బొమ్మ లేదేమిట్రా? ఏడ్చినట్టుంది. ఇది నెగిటివ్. దీన్ని తొట్టిలో వేసి కడిగితే ఫోటోలు వస్తాయి. మొత్తం వేస్ట్ చేసావుగా. ఇదిగో నేను ఫోటోలు. ఇది నాకెందుకురా? రాయ్ నెగటివ్ గా నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, మళ్ళీ కొత్త ఫోటోలు తీయకపోతే చచ్చి నవ్వుకోను. అమ్మ చేసిన పనికి నేనా బాధ్యుణ్ణి? క్యారేజ్ పెట్టుకోవే. ఎరా నేను ఎలా కనిపిస్తాను నీకు? కొంచెం పొట్టిగా లావుగా. అలాగే కనిపిస్తాను రా. అసలు విషయం తెలియదు నీకు. నీళ్ళకి డబ్బులు ఇచ్చింది నేను, కొన్నది నువ్వు, తీసింది నువ్వు, ఇవ్వాల్సింది నాకు. మధ్యలో అమ్మని ఎందుకు అడగటం? రాయ్ ఇలాంటి చిన్న విషయాలు వెంటనే క్లారిఫై చేసుకోకుండా ఊరికి తిప్పి తిప్పి మాట్లాడతావు ఎందుకురా? అలాగే షార్ప్ గా మాట్లాడడం తెలియదు నీకు. షార్ప్నెస్ ఈజ్ మెయిన్ రా. చూడు ఏ విషయాన్ని సింపుల్ గా ఒక్క మాట చెప్పాలి కానీ ఊరికి అనవసరంగా లొడలో వాగి విసిగించావంటే నాకు పరమ అసహ్యం రా. రాయ్ 600 అయినా 106 అయినా నేను నీకు డబ్బులు ఇచ్చాను, నాకు నువ్వు ఫోటోలు ఇవ్వాలి అంతే. రాయ్ చక్కగా పెడుతున్నావు ఉండు. ఇప్పుడు నేను ఎలా కనబడుతున్నా నీకు? సన్నగా అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా కనిపిస్తున్నావు. అలా చెప్పు. రేయ్ ఒక ఫోటో స్టూడియో ఓనర్ గా కస్టమర్స్ కి ఫోటోలన్నా ఇవ్వాలి, ఇవ్వకపోతే డబ్బు అన్న రిటర్న్ చేయాలి. రేయ్ షార్ప్ గా ఉండరా, సూట్ గా మాట్లాడడం నేర్చుకోరా. తినేస్తున్నాడండి వీడు. రాజైంది ఫోటో. ఎందుకురా ఏడుస్తున్నావు? వాడు కొరికాడా? కొరికినా బాగుండేది. బొడ్డు చుట్టూ 13 ఇంజక్షన్లన్నా వేయించుకునేవాడిని. తొట్టి బాటలతో ఈడ్చి ఈడ్చి కొట్టాడు నాన్న. అసలు నువ్వు వాడితో ఎందుకు పెట్టుకున్నావురా బుద్ధి లేక? నేను పెట్టుకోలేదు నాన్న, అన్నయ్య పట్టుకున్నాడు. నా తొట్టిలో స్టూడియో పెట్టకపోయినా బాగుండేది. నన్ను ఆశీర్వదించమ్మా, స్టూడియోకి వెళ్ళొస్తాను. ఏమిటండి పెద్దవాడు ఇలా తయారయ్యాడు? అంతా నీ మహత్యమే. 3వ ఏడు వచ్చినా మాటలు రాలేదని 3 కిలోల వసపోసావు. ఇప్పుడు వాడు కనిపించిన వాడి బుర్రల్లా తింటున్నాడు. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జంక్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన మార్పులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. ఇటు మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరుగు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య మావయ్య మావయ్య, ఆడు మావయ్య, మావయ్య. ఇటు ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు జారుకున్నాడు. పప్పు సిద్ధ, ఏ పప్పు సిద్ధ. మావయ్య
ఉండండిరా. నిన్ను పిలిచిపోయిన మంచిగా లోపల వచ్చాయి అరే, నువ్వు కదా అరే, ఊరుకోమంటుండే. అరే ఢిల్లీ ఫాల్ డౌన్ నమస్కారం స్వామి. నమస్కారం. తమరి మహిమను చాలా విన్నాం స్వామి. అప్రస్తుతం వచ్చిన పని భక్త మా పెళ్ళై 10 ఏళ్లైనా ఇంతవరకు పిల్లలు పుట్టలేదు స్వామి. మహాదృష్టలం మా దర్శనం చేసుకున్నారుగా మీదట పుడతారు. కాల్ భైరవ సంతుష్ట చేంజ్ నాగే బబ్లు మహాదృష్ట పాలిక కాపాలిక ఆవాహయామి. జై బోలాంబికే. దేవి ప్రసాదం నువ్వు సగం నీ భార్య సగం భక్తిగా తింటే మీకు సంతానం కలుగుతుంది. నా సగం వేరే వాడు తింటే నీ బిడ్డకు తండ్రి వాడవుతాడు. అమ్మో నేనే తింటాను. రేపు మోహినికి పూజలు చెయ్యాలి. ఒక 100 రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళండి. మహాప్రసాదం. మహాప్రసాదం నీది కాదురా, నాది. 4 రోజులు 100 చూసి అబ్బా అందుకే ఓ స్ట్రాంగ్ కాఫీ కొట్టవే. ఇది ఇలా పిలిస్తే ఎందుకు పలుకుతుంది? జై బాలాంబిక. ఇదేమిటి అరటిపండు చూపిస్తున్నావు? నేను అమరీష్ దోశ అని కాదు, నీ మొగుణ్ణి. చచ్చేలా ఉన్నాను, నా మొహాన కాస్త కాఫీ కొట్టు, లేకపోతే నీ మొహాన బొట్టు ఫట్టు. ఇదేమిటే కాఫీ అడిగితే ఖాళీ కప్పు చూపిస్తున్నావు? ఇంట్లో పాలు ఖాళీ, కాఫీ పొడి ఖాళీ, పంచదార ఖాళీ, అందుకే కప్పు ఖాళీ. అరవకే భద్రకాళి. ఇంద 100 ఆ చేతితోటే నా మొహాన్ని ఇంత టిఫిన్ తగలట్టు. సారీ, దానికి ఇంకో 100 కొట్టు. మహాద్రష్ట పాలిక కపాలిక ఈ అమరీష్ దోశకి దోశలు పిండి కొనడానికి ఒక కొత్త గిరాకీ చూపించు.